నాగర్కర్నూలు జిల్లా ఊర్కొండపేట మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ముగ్గురు చిన్నారులు నీటి మృతి చెందిన ఎలా మృతి చెందారనే మన దగ్గర ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఆ రోజు పాప విద్యాధరిని నలుగురిలో విద్యాధరిని ఒకటి బయటపడింది. ప్రస్తుతం వద్ద విద్యాధరిని ఉంది. అమ్మ చెప్పమ్మా, ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు పోయాడు ఆడుకోవడానికి? నేను అయినా శిరక్క, స్నేహక్క, శ్రీమన్యు మేమందరం పోయినాం. పోతే కుక్క పిల్లలు షెడ్ కాడ ఉంటే కుక్క పిల్లలు ఉంటే ఆడుకొని కుక్క పిల్లలతో ఆడి బాబాయ్ అండి ఆడికి పోయి చూద్దాం దాండ్రా అంటే సరే అని పోయినాం. పోతే మేము ఉండి ఫోటోలు దిగినాం. అంటే ఇట్లా పైన పైన ఉండే పైన నీళ్ళల్లోనే పైన ఎత్తు ఉంది కొద్దిగా అంటే దాంట్లో ఫోటోలు దిగినాం. ఫోటోలు దిగి మళ్ళీ డ్రెస్ అని బయటికి వచ్చినాం. బయటికి వస్తే మన శ్రీమన్యు ఉండి లోపలికి పోయిండు ఆడుకోనికని. మొదట బాలు ఫస్ట్ ఎక్కడ ఆడుకున్నాడు? శ్రీమన్యు నీటిలో ఆడుకున్నాడు. నీటిలో ఆడుకుండు. నీటిలో ఆడుకుంటే మేము గడ్డ మీద అవసరం చూస్తున్నాం. గడ్డ మీద అవసరం చూస్తుంటే సిరక్క అండి వీడియో తీస్తుంటే మళ్ళీ అంటే ఇట్లా బాబాయ్ పైన గడ్డ మీద ఉన్నాడు, అక్కడ సైడ్ ఉన్నాడు. మను ఏమో కింద ఉన్నాడు. కింద ఉండి బాబాయ్ ఇట్లా బాల్ ఇడిస్తే బాబాయ్ ఇట్లా పైకి నీళ్ళకి బాల్ వేస్తే వాడిపై పట్టుకున్నాడు. అట్లా ఆట ఆడిండ్రు కొద్దిసేపు. అట్లా వీడియో తీసింది సిరక్క వీడియో తీసే మళ్ళీ బొమ్మక్క సిరక్క మళ్ళీ వెయ్యిను నన్ను వీడియో తీయమన్నాడు దాని మీద నుంచి. సరే అని నేను వీడియో తీస్తున్నా. ఒక వీడియో తీసినాక మళ్ళీ అక్క వాళ్ళు రమ్మంటే పోయినా వీడియో ఆపేసి నీళ్ళలోకి పోతే ఆడినాం. అట్లే ఆడితే అప్పుడు స్నేహక్క వాళ్ళ అన్న ఫోన్ చేసిండు. ఏడుండ్రా అని అంటే బైక్ కాడ ఉన్నామని చెప్పిండు. బైక్ కాడికి ఎందుకు అయిండ్రా అని ఇట్లా అన్నాడు. అంటే ఆడుకోనికని వచ్చినామంటే సరే ఇంటికి వండి అంటే బొమ్మకేదిరా అంటే కొద్దిగా దూరంలో ఉందంటే ఒకసారి ఇవ్వవా అంటే సరే ఇస్తా అనుకుంటే అక్క ఫోన్ కట్ చేసింది. ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఆడినాం. అట్లే ఒక హాఫ్ అన్ అవర్ అంటే గంట సేపు ఆడినాం. ఆడితే మళ్ళీ అక్క టైం ఎంత అయింది అక్క అంటే సిరక్క ఉండి పైకి ఫోన్ తీసుకొని ఫోటోలు చూస్తున్నది. ఫోటోలు చూస్తుంటే సిరక్కని అడిగితే అక్క టైం ఎంత అయిందిరా అక్క అంటే 2 అయిందని చెప్పింది. స్నేహక్కని అడిగితే అక్క ఇంటికి పోదామా అక్క అంటే 2 అయిందిగా 3 కోదామని చెప్పింది. సరే అని బాబాయ్ని అడిగిన. బాబాయ్ డ్రెస్ తెచ్చుకుంటా పోదాం బాబాయ్ అంటే వాళ్ళిద్దరిని అడిగితే సిరక్కని బొమ్మకని అడిగితే సరే అని వాళ్ళు అన్నారు. అంటే శ్రీమణిని అడిగితే డాడీ 5 minutes ఆగు 5 minutes ఆగు ఆడుకొని వస్తా అని చెప్పిండు. సరే అని మీరు ఆడుకోపోయినరా సరే అన్నారు. సరే అంటే మేము బయట నిలబడితే మళ్ళీ లోపలికి పోయి ఆడినాం. ఆడినాం. బాబాయ్ అప్పటికి ముందే లోపలికి చాలా లోతుంది అని చెప్పిండు. శ్రీమన్యు అక్కడ పోతుంటే శ్రీమన్యు పోకరా అని నేను చెప్పి లోతుంది అక్కడ పోకండ్రా అంటే శ్రీమన్యు పోయిండు. శ్రీమన్యు పోతుంటే గొంతు వరకు నీళ్ళు వస్తే గుంజుకరానికి అని నేను పోతే నా ఇంకా అక్కోళ్ళు వచ్చి గుంజిండ్రు. వాడు లోపలికి వస్తుంటే మమ్మల్ని గుంజుతుంటే లోపలికి పోతుంటే డాడీ కాపాడని గట్టిగా వదిలింది సిరక్క. బాబాయ్ వచ్చి మళ్ళీ మేము అప్పటికే లోపలికి పోతుంటే బాబాయ్ వచ్చిండు. బాబాయ్ వస్తే దేవులాడిండు. దొరకకపోతే నా చెయ్యి ఇట్లా పైకి లేపి ఇట్లా ఊపితే చెయ్యి ఉన్నది నాది. చెయ్యి ఉంటే నాది చెయ్యి పట్టుకొని ఆ పక్కన ఒక చిన్న చెట్టు ఉంటే దాన్ని కట్టించిండు. అయ్యారి బామ్మ చెట్టుంది ఉంటే దాన్ని కట్టిస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొద్దామని పోయిండు నీళ్ళలోకి పోతే మళ్ళీ వాళ్ళు సిరక్క బొమ్మక్క దొరికితే పైకి దొబ్బితే మళ్ళీ మనం శ్రీమన్యుని తీసుకురానికి పోతే వాళ్ళు మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొద్దామని పోతే ముగ్గురు కలిసి కాలు పట్టుకున్నారంట. కాలు పట్టుకుంటే బాబాయ్కి ఇంకా ఆశమయ్యి ఇంకా పైకి అట్లే వచ్చేసిండు.
బాల్ కోసమే నీళ్ళలోకి పోయినా, నీళ్ళలో బాల్ ఆట ఆడినా మీరేమో? అంటే బాల్ ఆడినాం, పక్కకి ఎట్టేసినాం, ఉమ్. ఆడినాం. ఇంకా బాల్ శ్రీమన్యు తీసుకొని ఎండబెట్టినాం, నాకు కూడా తెలియదు. మళ్ళీ ఆడినాం అంతసేపు ఆడి కొద్దిసేపు ఆడినాం. ఆడితే ఇంకా బాల్ ఇంకా శ్రీమన్యు ఎడబెట్టిండో కూడా నాకు తెలియదు. శ్రీమన్యు ఎడబెట్టిండో కూడా నాకు తెలియదు. పెడితే మళ్ళీ నేను బాగాలేదురా అంటే ఆడబెట్టినా అని చెప్పిండు. ఆడబెడితే సరే అని ఆడినాం అట్లే. అంటే వాళ్ళతో వెళ్ళినప్పుడు నువ్వు కూడా మునిగిపోయినట్లు అనిపించినప్పుడు నీకు ఏమనిపించింది? అంటే ఇంకా మునిగిపోతుంటే బాబాయ్ అంటే ఇట్లా పైకి రానికే ట్రై చేసిన, రాలేకపోతే మళ్ళీ ఇట్లా కొద్దిగా పైకి తల పైకి ఎట్టే వరకు బాబాయ్ అని వదిలితే బాబాయ్ వచ్చిండు నా దగ్గరికి. అంటే నీళ్ళల్లో ఉన్నాడు. బాబాయ్ అని మునిగేటప్పుడేమో సిరక్క ఉండి డాడీ కాపాడు అంటే బాబాయ్ వచ్చి నీళ్ళల్లోకి వచ్చిండు. అప్పటికే మేము మునిగిపోతుంటే నా తలకాయ ఇట్లా పైకి ఒక్కసారి ఇట్లా పైకి లేచింది. వదిలేదామని ట్రై చేసిన, రాలేకున్నది. సరే అని చేతులు ఊపితే బాబాయ్ వచ్చి పట్టుకొని పక్కన ఒయ్యారి బొమ్మ చెట్టు ఉంటే దాన్ని కట్టించిండు. మళ్ళీ వాళ్ళని దొరకద్దామని పోతే బొమ్మక సిరక్క దొరికిండు. వాళ్ళని పైకి గుంజితే మళ్ళీ శ్రీమన్యు దొరకదామని పోతే వాళ్ళు మళ్ళీ కిందికి జారొచ్చిండ్రు. మళ్ళీ సరే అని వాళ్ళని తీసుకురానికి పోతుంటే కాలు పట్టుకుంటే రాలికి ట్రై చేసిండు, పైకి గుంజిండు. ఇప్పుడు వాళ్ళు పైకి వేసి దొబ్బినప్పుడు అరిచిండ్రా ఏమన్నా? అక్క ఏమన్నా బాబాని అరిచిండ్రు. అరిచితే మళ్ళీ కిందికే జారొచ్చిండు. బాబాయ్ కాలు పట్టుకుంటే బాబాయ్ పైకి వనికే ట్రై చేసిండు. బాబాయ్ మునిగిపోయిండు అట్లే. కానీ బాబాయ్ పైకి వచ్చి వదిలితే ఒక ఆమె వచ్చి పైకి గుంజినాను. నేను వయ్యారు బొమ్మ చెట్టుని పట్టుకొని ఉంటే పైకి గుంజితే మళ్ళీ ఇద్దరు ముగ్గురు వచ్చి లోపలికి మునిగిండ్రు. నీళ్ళల్లోకి దిగి లోపలికి మునిగితే శ్రీమన్యు దొరికితే మళ్ళీ అట్నుంచి మా జీతగాడు పోతుంటే పిలిస్తే నీకు ఈత వస్తుందా అని అడిగితే మళ్ళీ దుంకిండు. దుంకితే మళ్ళీ నీకు ఈత వస్తుందా అని అడిగితే వస్తానని దుంకితే సిరక్కని తీసుకొని వచ్చిండు. నీళ్ళలో మునిగితే సిరక్కని తీసుకొని వచ్చిండు. అప్పటికే బొమ్మక లోపలికి కిందికి అడుగుకి ఉంటే అప్పటికే మొదట ఎవరిని తీసిండు బయటికి? అక్కడ నుంచి బయటికి ఎవరిని తీసిండు? శ్రీమన్యుని తీసిండు. శ్రీమన్యుని తీసినాక సిరక్కని తీసిండు. మాట్లాడినప్పటికీ మాట్లాడలేకున్నాడు. ఒత్తినాం. నోట్ల నుంచి ఏదో తెల్లగా వెళ్తే మళ్ళీ సిరక్క కొత్తిండ్రు. ఇట్లా అతనితో ముక్కులకించి నీళ్ళు వచ్చినాయి. బతుకుతుందేమో అనుకున్నాం, బతకలేదు. మళ్ళీ అప్పటికే వాళ్ళందరూ వచ్చిండ్రు. పిన్ వచ్చింది, అత్తమ్మ వచ్చింది, అందరు వచ్చిండ్రు. వత్తండ్రా ఎవరన్నా వత్తండ్రా అంటే వాళ్ళందరూ ఇట్లా చూస్తుండ్రు. చూస్తే వత్తండ్రా బాబాయ్ అండి ఇట్లా వస్తాడా లేదంటే మళ్ళీ బొమ్మక్కని కాపాడలా అని బొమ్మక్కని తీసుకొద్దామని పోతే మళ్ళీ ఎట్లనో దొరకలేదు. అక్కడ పిన్ని దగ్గరికి పోయినా నేను. మళ్ళీ కొద్దిసేపు నీళ్ళల్లో ఇట్లా అడుగుకి వస్తే అక్క దొరికిందా అంటే దొరికింది. లోపలికి కిందికి పోయింది, దొరికింది, తీసిండ్రంటే సరే అని నేను అమ్మాయి అనుకున్నా. మళ్ళీ ఇట్లా బొమ్మకు ఒత్తితే ముక్కులో నుంచి నోట్లకించి పొద్దుగాలు ఉప్మా తిని పోయినా మేము. ఉప్మా మొత్తం వెళ్ళింది ముక్కులో నుంచి నోట్లకించి. ఉప్మా మొత్తం వెళ్ళింది. మళ్ళీ కార్లు వేసిండ్రు. వాళ్ళని కార్లు వేసి హాస్పిటల్ కి తీసుకొని పోయిండ్రు. పోస్ట్ మార్టం చేస్తే చనిపోయినా అని చెప్పింది. అంటే బొమ్మక్క మీరు ఆడుకునేటప్పుడు వీడియోలు ఎవరు తీసిండు? ఎప్పుడైతే కుక్క పిల్లతో ఆడుకునేటప్పుడు వీడియోలు ఉన్నాయి కదా, అవి ఎవరు తీసిండు? కుక్క పిల్లలతో తీసేటప్పుడు బాబాయ్ తీసిండు వీడియోస్, ఫోటోలు తీసి మళ్ళీ ఆడిపోయినప్పుడు బాబాయ్ తీసిండు, మనగాడు తీసిండు ఫోటోలు. కొన్నేమో అత్తమ్మ ఫోన్ లో తీసిండ్రు. అత్తమ్మ ఫోన్ లో తీసినాక ఆ ఫోన్ లో మంచిగా వస్తలేవని బాబాయ్ ఫోన్ లో తీసిండ్రు. బాబాయ్ ఫోన్ లో తీసే ఈత పడేటప్పుడు బాబాయ్ ఎక్కడ లేడా? బాబాయ్ ఎక్కడ పోయినాడు? బాబాయ్ని చూడలేకున్నా. వచ్చి దుంకిండు బాబాయ్ వదిలేసరికి.
సడన్ గా వచ్చి దుంకిండు. ఇప్పుడు నీటి కుంటలు ఉన్నప్పుడు కూడా వీడియోలు తీసిండు కదా, అవి కూడా తీసిండు. అది బాబాయ్ తీసిండు. బాబాయ్ తీసిండు. చెప్పని చూసిండు, మళ్ళీ ఏం చేసిండో నాకు కూడా అంత లేకుండా ఐడియా లేదు. ఒళ్ళుతో వచ్చి దుంకిండు. దుంకి మళ్ళీ నన్ను కాపాడితే మళ్ళీ వాళ్ళని తీసుకురానికి పోతుంటే 2-3 పిలిస్తే వచ్చి వాళ్ళు దుంకి వాళ్ళని తీసిండ్రు. ఈత ఎవరికి నలుగురికి రాదమ్మా? రాదు, నీకు కూడా ఈత రాదు. నీటి కుంట చిన్నగా ఫస్ట్ లోతు ఉన్నది కదా, తర్వాత లోపలికి ఎట్లా పోయింది? లోపలికా వాళ్ళని నన్ను కాపాడిండు. వాళ్ళని తీసుకొద్దామని పోయేసరికి వాళ్ళు లోపలికి పోయిండు. లోపలికి పోతే దొరికిండ్రు. మళ్ళీ దొరికితే బొమ్మక్కని చిరక్కని పైకి గుంజితే మళ్ళీ వాళ్ళు కిందికే జారిండ్రు. మళ్ళీ ఇంకోసారి కాలు పట్టిండ్రు. కాలు పడితే బాబాయ్కి ఇట్లా ఆయాసం అయ్యి అట్లా అయ్యింది. మళ్ళీ వాళ్ళని ఎట్లనో లాక్క పైకి వేసిండు. మళ్ళీ జారిండ్రు. వాళ్ళు ఎట్లనో మళ్ళీ జారిండు. పైకి పోయి ఒర్లిండు. ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అప్పటికి ఒక ఆమె వచ్చింది. ఒర్లితే ఒక ఆమె వచ్చింది. ఆమెకి ఇంకా ఆయన వచ్చిండు. ఆయనకి ఈత రాదంట. మళ్ళీ ఆ నుంచి ఇంకొక ఆయన వస్తుంటే ఆయనను పిలిచి ఆయన దగ్గరికి పోయి పిలిచి మళ్ళీ ఆయనను తీసుకొస్తే మళ్ళీ మనుని తీసిండు. మనుని తీసినాక ఆ నుంచి ధనురు పోతుంటే మా జీతగాడు పోతుంటే వాడిని పిలిచి మళ్ళీ సిరక్కని తీపిచ్చినాక ఇంకా అందరు వచ్చినాక వత్తండ్రా అంటే ఎవ్వరు వత్తలేదు. ఇట్లా చూస్తుండ్రు అంతే. మళ్ళీ బొమ్మకని తీసినాక కార్లు వేసిండు ఇంకా ముగ్గురిని. ఫస్ట్ మనుయే లోపలికి పోయిండమ్మా? మను లోపలికి పోయిండు. ఫస్ట్ మనుయే లోపలికి పోయిండు. ఎందుకు పోయిండు లోపలికి? అంటే అంత లోపలికి ఎందుకు పోవాల్సి వచ్చింది? బాల్ కోసం పోయిండా? ఆడుతూనే పోయిండు. అక్కడ గుంజుకుదామని మేము పోయినాం. మేము పోతే ఇంకా అప్పటికే వాళ్ళు మునిగిపోతున్నారు. మేము అంటే ఇంకా గుంజుకరానికే మేము పోతే మేము మునిగినాం అట్లే. ఇది ముగ్గురులో మృతి చెందిన 4వ అమ్మాయి విద్యార్థిని మాత్రం చెప్తున్న ప్రత్యక్ష సాక్షి. తాను అంటే మనును రక్షించబోయి మూత ఇద్దరు వెళ్ళారు. ఆ ఇద్దరిని రక్షించబోయి వాళ్ళ తండ్రి కాపాడే ప్రయత్నం చేసినా వాళ్ళ తండ్రికి చిక్కకుండా కూడా ముగ్గురు నీటిలోకి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తీసేంత వరకు అప్పటికే ముగ్గురు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇది తాజా పరిస్థితి.